దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలైన తెలుసు కదా మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో అద్భుతంగా ఆడుతూ సిద్ధుకు తన కెరీర్ లో మరో మైలురాయి సక్సెస్ ని అందించింది. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలుగా అరంగేట్రం చేయగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా సిద్ధు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆయన చెప్పిన ప్రకారం తెలుసు కదా సినిమాలో ఫస్ట్ ఛాన్స్ నాకేం రాలేదు. ఈ కథ మొదట నితిన్ గారికి వెళ్ళింది. కథ మొత్తం విన్న నితిన్ రాత్రి నాకు ఫోన్ చేసి ఇదో మంచి కథ ఉంది, నీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, నువ్వు విను అని చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ సినిమా అవకాశానికి నీరజ కంటే ముందు నితిన్ గారికే థ్యాంక్స్ చెప్పాలి అని సిద్ధు చెప్పారు. ఇలాంటి స్క్రిప్ట్ ను వదులుకున్నాడంటే నిజంగా దురదృష్టమే. నితిన్ చేస్తే కూడా హిట్ అయ్యేదే, కానీ సిద్ధు చేశాడు కాబట్టి సినిమా ఫ్రెష్ గా అనిపించింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.